G46 రెవెన్యూ జిల్లాల ప్రాతిపదికన నోటిఫికేషన్. దీన్ని బట్టి అర్థమవుతుంది రెవెన్యూ జిల్లాల వాళ్ళని తీసుకుంటే గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకి నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది. 2011లో జనగణన జరిగింది అంటే ఇప్పటి వరకు మన జనాభా ఎంత ఉందన్న సెన్సెక్స్ లేవు. 2011 ప్రకారమే తీసుకుంటే అది రెవెన్యూ జిల్లాల వారీగానే తీసుకుంటే గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు చాలా అన్యాయం జరుగుతుంది. అలాగే ఇది టీఎస్పీఎస్సీ రాష్ట్ర స్థాయి అని చెప్పేసి 2015 2018 ఫస్ట్ చెప్పాలి ఉందన్నా 2011లో జరిగిన జనగణన అంటే ఇంతవరకు మన జనాభా ఎంత ఉందనేది లేదు. రెవెన్యూ జిల్లాల ప్రాతిపదికన నోటిఫికేషన్ అంటే గ్రామీణ స్థాయిలో ఉన్న విద్యార్థులకి నష్టం జరుగుతుంది. 2015 2018 నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు టీఎస్పీఎస్సీని రాష్ట్రవ్యాప్తంగా అన్నప్పుడు కేవలం ఇప్పుడు జిల్లాల వారీగా కట్ ఆఫ్ మార్క్స్ తీసుకోవడం ఎందుకు? మిగతా ఎస్పీఎఫ్ ఎస్ఆర్సిపిఎస్ వీటికి వర్తించని G46 కేవలం టీఎస్పీఎస్సీకి ఎందుకు వర్తిస్తుంది? ఆ టీఎస్ఎస్పీకి ఎందుకు వర్తిస్తుంది? కట్ ఆఫ్ మార్క్స్ మనకు పెరిగే అవకాశం ఉంటుంది కానీ ఎక్కువ జనాభా ఉన్న హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు మాత్రమే న్యాయం జరుగుతుంది తప్ప గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థులకి నిరుద్యోగులకు ఎవరికి న్యాయం జరగదు. అందుకనే కంపల్సరీ 46 జీవోని ఎత్తేసేయాలి. ఇప్పటికే నోటిఫికేషన్స్ లేవు మనకి, అట్లానే క్లియర్ జనగణన లేదు, ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు లేదు. కేవలం జిల్లాల వారిగా రెవెన్యూ జిల్లాల వారిగా అంటే మిగతా గ్రామీణ విద్యార్థులందరూ ఎక్కడికి పోవాలి? ఇప్పటికే 15 ఏళ్ల నుంచి ఎలాంటి నోటిఫికేషన్ లేదు. వేరే రాష్ట్ర స్థాయి ఉద్యోగాలకు వర్తించని జీవోని తీసుకొచ్చి దీనికి ఒక్కదానికే వర్తించి ఇంకెంతమంది నిరుద్యోగుల ఉసురు తీసుకోవాలనుకుంటారు? దయచేసి ఈ విషయాన్ని మీరు పరిగణలోకి తీసుకొని వెంటనే జీవో నెంబర్ 46ని ఎత్తేయాలి. ఇదే మా ప్రధానమైన డిమాండ్.